నా పేరు ఇటుక గోపి మాదిగా, తెలంగాణ ఎంఆర్పిఎస్ స్టేట్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్. మరి తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో, కేసీఆర్ చేస్తున్నటువంటి ఉద్యమం నీరుగారుతున్న సందర్భంలో కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎంఆర్పిఎస్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులం మేము. నాడు ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని నీరుగారుతున్న సమయంలో అదే స్థాయిలో నిలబెట్టినటువంటి నాయకత్వం ఎంఆర్పిఎస్ ఒకటే అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ ఉద్యమాన్ని స్వరాష్ట్రంగా సాధించుకోవడానికి పోరాడినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఉద్యమకారునిగా మరి ముందుకొచ్చిరు. మరి ఈ తరుణంలో మరి ఉద్యమకారులను గుర్తించే దగ్గర పార్టీల కార్యకర్తలు నాయకులుగా కాకుండా తెలంగాణ పౌరులు ఉద్యమం చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఉద్యమకారుని యొక్క వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క త్యాగాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి అందులో ఎంఆర్పిఎస్ కీలక పాత్ర ఉన్నది. కాబట్టి మాకు చదువులు అనేదే సరిగ్గా ఉండవు. కాబట్టి కానీ స్వరాష్ట్రంలో మా జీవితాలు బాగుపడతాయి, మా జీవన విధానం బాగుపడతాయని చూస్తే ఉద్యమాల్లో చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ఈ ఉద్యమంలో నష్టపోయినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి మరి ఉద్యమంలో ఏదైతే ఉద్యమపరంగా ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పినారో ఆ విధానంలో ప్రధాన పాత్ర ఉద్యమకారులలో మాదిగలకు కలిగించాలని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఉద్యమకారులు అనేది చాలా మటుకు పక్కకు పెట్టడం జరిగింది. వారితో పాటు రాజకీయంగా వచ్చిన వాళ్లకు అవకాశాలు కల్పించారు. కొంతమేరకు ఉద్యమకారులకు చాలా మటుకు నష్టం జరిగినది. కాబట్టి అది ఒక నిప్పు రవ్వ కనికై ఎగిసిపడడం వల్ల ఉద్యమకారులు చాలా మంది కూడా దూరం కావడం జరిగింది. ఉద్యమకారులు 1200 మంది అన్నప్పుడు చనిపోయిన లెక్కలు ఆనాడు వచ్చినప్పుడే 400 చిల్లర మాత్రమే బెనిఫిట్స్ అందినాయనే సమాచారం కూడా ఆ రోజుల్లో నాడిగా నడిచింది. మరి అటువంటి సందర్భాల్లో వాళ్ళకు వచ్చినటువంటి రికార్డు ప్రకారమే ఆనాడు ఉద్యమం జరుగుతున్నప్పుడు మరి తెలంగాణ ఏర్పడుతున్న సందర్భంలో ఎంతమంది త్యాగాలు ఉన్నాయనే విషయాలు వచ్చినప్పుడు వారందరినీ కూడా గుర్తించడంలో విఫలమైంది. నాడు మేనిఫెస్టోలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గనక అధికారికంలోకి వస్తే ఉద్యమకారులను గౌరవిస్తాం, వారి ఆత్మగౌరవాన్ని నిలబెడతామనే విధంగా వారికి అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేయడంతో మరి ఉద్యమకారులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తూ మరి గెలిపించడంలో కానీ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. కాబట్టి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ఆనాడు గౌరవించలేదు, ఈనాడు ముఖ్యమంత్రి గౌరవిస్తానన్నాడు. ఆనాడు గౌరవించని వారు ఇప్పుడు గౌరవిస్తామనే దానికంటే ఈనాడు గౌరవించి ఇస్తానన్న ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యమకారులను ఒకవేళ గౌరవించలేని పరిస్థితిలో ఉంటే ఆల్టర్నేట్ వే అటువైపు కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యమంత్రి మీద మాకు నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా చేస్తాడనే ఆశ కూడా ఉన్నది. ఎందుకంటే చేస్తానన్న పదవులు ఖచ్చితంగా చేసిండు. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమానికి చిరస్మరణీయంగా మర్చిపోయినటువంటి వర్గీకరణ చేసినటువంటి మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన మీద పూర్తి నమ్మకం మాకు ఉందని కూడా తెలియజేస్తున్నాం. నాటి ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డప్పుడు అన్ని పదవులు కానీ అన్ని అవకాశాలు కానీ కల్పించేటప్పుడు కొంత సమయం కావాలి అని అన్నారు. నేటి రాజ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మన అందరికీ తెలుసు. అందులో కొన్ని లేటుగా కావచ్చు, కానీ ముఖ్యమంత్రి చేసే సత్తా ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కేసీఆర్ సపోర్ట్ అనేది ఇప్పుడు కాదు, ప్రభుత్వం చేసేదాన్ని దూరం చేయలేం కదా ఉద్యమకారులకు. Subscribe us and press the bell icon for more interesting updates.